మీ మధ్య ఎందుకు ఇంత ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంది? అంటే ఆయన టీఆర్ఎస్కి వస్తా అంటే మీరే ఆపారు, అసలు ఎవరిని ఎదగనియరు మీరు నల్గొండ జిల్లాలో అనేది బలంగా ఒక వినిపిస్తున్న మాట. నేను ఎదగనియడ్ను అంటే అవతల పార్టీ మీద నేను పూర్తిగా రాజీ లేకుండా ఉండాలి కదా. ఎట్లా గెలవనిస్తా? నేను అవతలని ఎందుకు గెలవనిస్తా? అంటే మీ లేదు అనే మాట ఒకటి వాస్తవం. మేము అనుకున్నది సార్ కానీ నేను కానీ పార్టీ నీట్గా ఉంది, మంచిగా ఉంది, ఉన్న కాడికి అందరూ ఒక తిరుగు ఉన్నాం. ఇవి కోతి వేషాలు వేసి కోతి ముక్కలు వచ్చి దీన్ని మొత్తం ఖరాబ్ చేయడం తప్ప విలువల ప్రయోజనం ఉండదు. గ్రూప్ రాజకీయాలు చేస్తారు. మొత్తం పార్టీ ఇప్పుడున్న లైన్ పద్ధతిలో ఉండనివ్వరు. కాబట్టి వీళ్ళని తీసుకోకపోవడమే మంచిదేనో నిర్ణయానికి వచ్చినాం. అందులో సందేహం అడిగారా? 100 సార్లు కాదు 1000 సార్లు కేసీఆర్ కాలు పట్టుకుంటామని చెప్పి పంపారు. మొన్న ఈ ఎన్నికలకు కూడా 4 రోజుల ముందర చెప్పి పంపారు. అన్న తెలియకుండా తమ్ముడు తెలియకుండా అన్న కూడా. అంతకుముందు ఇద్దరు కలిసి వస్తామన్నారు. మొన్న ఎవరు కాదు ఒకటి వస్తామన్నారు. సార్ ఒప్పుకోలేదు. ఓకే. సో అదేనా మీ మీద పగా ఉండొచ్చు ఉంటే. అదే కాకుండా వీళ్ళకి ఏంటంటే అంతకుముందు ఒక అలవాటు, పైకి ఏమో స్టేట్మెంట్ ఇస్తారు, ఎగనెస్ట్గా కింద పోయి పైరవీలు వేసుకుంటారు. ఓకే. వీళ్ళకి బాగా అలవాటు ఇది. అక్కడ పప్పులు ఉడకలేదు నా దగ్గర. ఓకే. మీరు సంధి నేను అస్సలు అవకాశం ఓకే. నాకు అట్లా ఇష్టం ఉండదు. నేను నాతో కేటీఆర్ గారు కూడా 2 సార్లు అనేది, అన్న నువ్వేంది వాళ్ళతో ఎవరితో మాట్లాడేవాట, నువ్వు కాన్ఫరెన్స్ కూడా చెప్పవంట అది ఇదని. నేనేందుకు చెప్తా? నేను చెప్పకూడదు కదా అట్లా. నేను మాట్లాడడం ఎందుకు మాట్లాడతాను? నేను మాట్లాడితే కూడా మా కార్యకర్తలు ఒప్పుకోరు అట్లా. మేము అట్లనే ఉంటాం, గిరిగేసినట్టే ఉంటాం మేము. అయ్యో అట్లా మాట్లాడుకోకపోతే ఎట్లా అని అన్నాడు నాతో. అంటే నేను మాట్లాడుకోవడం అనేది మీకు ఇక్కడ అలవాటు కావచ్చు కానీ నాకు ఇంకా అలవాటు రాలే. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం అలవాటు. అంతే తప్ప నాకు కొంచెం డిప్లొమాటిక్గా ఉండడం అలవాటు లేదు. నేను అపోనెంట్తో అన్కాంప్రమైజ్గా ఉంటాను. నేను నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా ఉండవు వాళ్ళు ఎవరి చెప్పారు, క్లియర్ చెప్పి. అదే చెప్తున్నారు నాకు వీళ్ళందరూ కంప్లైంట్ చేయడా, నువ్వు ఫోన్ చేస్తే కూడా ఎత్తవని అది ఇదని. అంటే నిజంగా కూడా నాకు లేకుండే అది, ఎందుకంటే నేను అంతకుముందు ఈ సిస్టంలో లేను. రైట్. ఈ బయటికి తిట్టుకోవడాలు, లోపల మాట్లాడుకోవడాలు అనే అలవాట్లు నాకు రాలే. ఎందుకంటే అంతకుముందు నేను ఎమ్మెల్యేగా లేను, సిస్టంలో లేను. 14 ఏళ్ళు సార్తోనే ఉన్న రాత్రి పగలు, కాబట్టి నాకు ఇవన్నీ ఏం తెలియదు. అంతకుముందు ఒకసారి ఎమ్మెల్యేను ఇతర ప్రజాప్రతినిధి అయ్యి ఉంటేనేమో మీటింగ్లలో కలిసేది, అది తెలిసేది ఓహో ఇట్లా కూడా ఉండవచ్చు అని. నేను ఫైటర్గానే వచ్చిన. స్టూడెంట్ జీవితంలో, విద్యార్థి జీవితంలో ఫైటర్గానే ఉన్నా. తర్వాత ఇక్కడ ఫైటర్గానే వచ్చిన. కాబట్టి ఈ పార్టీలలో ఉండే ఆ సంబంధాలు నాకు తెలియదు. అట్లా మెయింటైన్ చేసిన. అది వీళ్ళందరికీ కోపం ఉండే, ఈర్ష్యం ఉండే. నాకు అహంకారం ఎక్కువని ఇదని అదని అన్నీ పుట్టించేది. వీళ్ళందరూ అనుకునేది కూర్చున్న కాడ. కానీ నాకు అహంకారం ఇంకోటో కాదు. అట్లా మనం ఉండకూడదు కదా. మన వాళ్ళతో మన లైన్ మనది, వాళ్ళ లైన్ మన పద్ధతిలో ఉండేది. అందులో నాకు చుట్టూ ఎప్పుడు మా వాళ్ళే ఉండేది, ఎమ్మెల్యేలో మా వాళ్ళందరం కూడా. సో ఆ పద్ధతిలో ఉన్నది తప్ప నాకేం మీద కోపము కక్షలు అటువంటి నాకు ఎప్పుడు లేవు. ఎప్పుడు ఉండవు. రైట్ సార్. ప్రజెంట్ రాజకీయాలకు వస్తే, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరే ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి 12 నియోజకవర్గాల్లో 11 పోయినాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎక్కడ మీరు ఇది మీ వ్యక్తిగత వైఫల్యంగా చూడాలా, ఓవరాల్గా చూడాలా? ఇది నిజంగానే మా దగ్గర పోయింటే వ్యక్తిగతంగా వైఫల్యంగా నేనే తీసుకునేవాడిని. ఓకే. అందులో సందేహం లేదు. కానీ ఎందుకో తెలంగాణ రూరల్ మొత్తం కూడా అటువంటి ట్రెండ్ వచ్చింది. రైట్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతమంది మనం అనుకున్నట్టు బీజేపీ దాని కుట్ర కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా రకరకాల కారణాలు కావచ్చు. రైట్. ఇప్పుడు మనం భద్రాచలం నుంచి మొదలు పెడితే అటు ఆసిఫాబాద్ దాకా గోదావరిలో మొత్తం అట్లే వచ్చింది. ఇటు భద్రాచలం నుంచి మొదలు పెడితే, కొత్తగూడెం నుంచి మొదలు పెడితే ఆలంపూర్ దాకా ఇటు కృష్ణ బెల్ట్ కూడా అట్లే వచ్చింది. ఎందుకో రూరల్ గ్రామీణ తెలంగాణలో ఒక ప్రజల్లో ఏదో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. దానికి తగ్గట్టు పై కుట్రలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నా బాధ్యత నేను ఎప్పుడు కూడా వదులుకోను. తప్పకుండా నా పాత్ర కూడా ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. కలెక్టివ్గా అందరం కూడా ఊడిపోయినాం. అంతకుముందు గెలిచినప్పుడు కూడా ఎంతో పెద్ద నేనే గెలిచిన మునగా నేను చెప్పలేదు. పార్టీ బాగున్నప్పుడే గెలిచినాం, 12 స్థానాల్లో కూడా వచ్చినాం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక్క సీటు మీది సూర్యాపేట. దాంతో ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మరి
తప్పకుండా కొంత ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తూ ఉన్నాం. ఉమ్. కాకపోతే ఎన్నికలు ఏమన్నా ముందుకు వస్తే కొంత ఇంకా ఆ ప్రభుత్వం మీద రావాల్సినంత వ్యతిరేకత రాకపోవచ్చు. ఓకే. సమయం దానికి ఆగితే మాత్రం వీళ్ళు 100 రోజుల సమయం అయిపోతే మాత్రం ప్రజల్లో ఒక మంచి తిరుగుబాటే ఉంటుంది, అందులో సందేహం లేదు. అవునా? కాంగ్రెస్ పట్ల ఓకే. అనూహ్యమైన ఫలితాలు రావచ్చు ఓకే. డెఫినెట్గా. అంటే ఆ వ్యతిరేకత బీజేపీ మళ్ళీ అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్కి ఎందుకు మళ్ళీ? వాస్తవానికి బీజేపీకి మళ్ళినా బీఆర్ఎస్కి మళ్ళినా ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఆ ఓట్లు చీలిపోతే మాకు లాభం అయితే అందులో సందేహం లేదు. ఓకే. మాకే వచ్చి ఉంటే 200 బెనిఫిట్ అవుతుంది. అవును. కానీ మా దగ్గర బీజేపీ పూర్తి లేకపోవడం అనేది కూడా మాకు ఒక మైనస్. మైనస్. ఓకే. రైట్. ఇప్పుడు మీది ఓడిపోయిన పార్టీ, ఓకే, అక్కడ ఒకటి అధికారంలో ఉన్న పార్టీ, ఇంకొకటి అధికారం కోసం వస్తుందేమో అధికారంలో కనిపించే స్థాయిలో ఉన్న పార్టీ. మీకు ఎందుకు వేయాలి ఓటు? బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు వేయాలి? తప్పకుండా బీఆర్ఎస్కు మాత్రమే వేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ తెలంగాణ ప్రజలకి. అవునా? ఎందుకనంటే చాలా సమస్యలు రేపు పక్క రాష్ట్రంతో రాబోతున్న నీళ్ళ విషయంలో. ఓకే. గత 7 సంవత్సరాలుగా వరుసగా కాలం బాగైంది కాబట్టి పెద్ద సమస్యలు రాలే. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తాం. నిజంగా తెలంగాణ కొరకు, తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడగలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఓకే. ఆ 2 పార్టీలకు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకి 2 చోట్ల అక్కడ అక్కడ వాళ్ళ పార్టీలు ఉంటాయి. వాళ్ళ జాతీయ ప్రయోజనాలు ముఖ్యమని అంటారు. జాతీయ ప్రయోజనాలు అంటే వాళ్ళ పార్టీల ప్రయోజనాలు. రైట్. కాబట్టి ఎటు వన్ సైడ్ తీసుకోలేరు. మేము రాజీ లేని పోరాటం చేయగలిగిన వాళ్ళం తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు మేము మాత్రమే. ఓకే. కాబట్టి ఇవాళ మమ్మల్ని ఎంచుకోవడం అనేది ప్రజలకు తప్పకుండా అవసరం. ఢిల్లీలో మన రిప్రజెంటేషన్ ఉండడం కూడా తప్పకుండా అవసరం. ఓకే. పార్లమెంట్లో కొట్టడానికి కూడా మన గొంతు ఉండాల్సిన అవసరం. ఓకే. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు ఇట్లా ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజలు వాళ్ళ ప్రతినిధిగా తెలంగాణ మాత్రమే, బీఆర్ఎస్ మాత్రమే చూసిండ్రు. సరే ఇవాళ కాంగ్రెస్కు అవకాశం రావడం ఒక 4-5 సీట్లతోని అదొక భాగమైన మళ్ళీ తెలంగాణ కొరకు మళ్ళీ కొట్లాడాలంటే మళ్ళీ కేసీఆర్ ఏరా అనే భావన ప్రతి ఒక్కరు కూడా ఉంది, తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఆ కారణం చేతనైనా ఈసారి పార్లమెంట్లో బీఆర్ఎస్కి ఓటు వేస్తారు ప్రజలు, బీఆర్ఎస్ని ఎన్నుకుంటారు, అందులో సందేహం లేదు.